ఓం శివాయ నమః. అందరికీ నమస్కారం అండి. సీతారామ ఛానల్కు అందరికీ స్వాగతము. ఈరోజు జ్యోతిర్భీమేశ్వర వ్రత కథను గురించి తెలుసుకుందాము. భవిష్యోత్తర పురాణంలో కృష్ణ యుధిష్ఠిర సంవాదంలోని కథ ఇదే. ధర్మజుడు లోకోపకారకమైన పతి సంజీవని వ్రత ప్రభావాన్ని గూర్చి చెప్పుమనగా శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను. ధర్మనందన, ఈ వ్రతము మిక్కిలి ప్రభావోపేతమైనది. నేను కూడా ఈ వ్రతాన్ని రుక్మిణి చేత చేయించినాను. నీవు ద్రౌపది చేత తప్పక చేయించుము. ఇది సర్వాపమృత్యు పరిహారకము. సౌభాగ్య సంతతికరమే కాక పతి సంజీవకమని పలుకుచు ఉదాహరణ కథనిట్లు చెప్పెను. పూర్వము సోమపుడను ద్విజోత్తముడుండెను. అతనికి 2 భార్యలుండిరి. చిన్న భార్యకు 7 పుత్రులు జన్మించిరి. పెద్ద భార్యకు సంతానము లేదు. ఆమె మహాగౌరిని ఆరాధనతో మెప్పించి ఒక పుత్రికను ప్రసవించెను. అందరూ 9 సంవత్సరములు అతి దారిద్ర్యము అనుభవించుచూ గడిపిరి. ఆ దేశపురాజు కార్తీకవర్మ, ఇతని పుత్రుడు కళింగవర్మ. కళింగవర్మ 16వ ఏటనే ఆకస్మికముగా మృతి చెందెను. కార్తీకవర్మ మిక్కిలి దుఃఖము నొంది శవమైన పుత్రునికే వివాహము చేయ నిశ్చయించి, ఈ నా పుత్రశవమునకు కన్యనిచ్చిన వారికి 1,00,000 దీనారములను ఇచ్చెదనని ప్రకటించెను. అతి దరిద్రుడైన సోమపుడు ధనాసతో సంజీవిని అని పేరుగల తన కన్యనిచ్చెను. కన్యతో పాటు పుత్రుని భాగీరథి తటమునందలి శ్మశానమునకు తీసుకుని వచ్చి రాజు దహనక్రియకు ఉద్యమించెను. ఆ సమయంలో విపరీతమైన వర్షము వచ్చి భయంకరమైన గాలి వీచుట చేత దహనక్రియ సాగలేదు. ఈ విఘ్నమును ఎదుర్కొనలేక మహారాజు తెల్లవారగనే శవదహనము చేయవచ్చునని తలచి వారిని అక్కడే వదిలి ఇంటికి వెళ్ళిపోయెను. తన భర్తృకైన సంజీవిని శవమైన పతిని ఆలింగనం చేసుకుని విలపించుచు మూర్ఛిల్లెను. కొంతసేపటికి తెప్పరిల్లుకొని ధైర్యము తెచ్చుకొని ఆ గాఢాంధకారములో జ్యోతిర్మయులైన పార్వతీ పరమేశ్వరులను స్మరించుచు మొరపెట్టుకొనెను. శివుడు పార్వతీ సమేతుడై అక్కడ ఆవిర్భవించి జ్యోతిర్భీమేశ్వర వ్రతమును చేసి ఇష్టార్థమును పొందుమని పలికెను. ఆ కన్యక భీమేశుడెక్కడ ఉన్నాడని, ఎట్లు పూజింపవలెనని, పూజా ద్రవ్యములేవి అని తెలియక దిక్కుతోచక దుఃఖపడెను. ఇంతలో పార్వతి స్వయముగా ఆమెతో పూజ చేయించుటకు నిశ్చయించి శివుని పురోహితునిగా నిలిపెను. కాలగా మిగిలిన కాష్టాన్ని దీపస్తంభముగా చేసి పుర్రెతో భాగీరథీ జలాన్ని తెచ్చి గంగా జలాన్ని ఘృతముగా మార్చి చితాగ్ని జ్వాలతో దీపాన్ని వెలిగించి మర్రి పండ్లను నైవేద్యముగా చేసి పార్వతీదేవి ఆమె చేత జ్యోతిర్భీమేశ్వర వ్రతమును చేయించెను. శివుడు పురోహితుడై పార్వతి సువాసిని అయి ఆశీర్వదించిరి. పరమశివుడు కళింగవర్మకు ప్రాణము పోసెను. సంజీవిని పట్టరాని సంతోషముతో పతిపూజ చేసెను. జగదంబ శవవస్త్రముతో తోరమును తయారు చేసి ధరింపచేసెను. పార్వతీ పరమేశ్వరులు అంతర్హితులైరి. సంజీవిని కాళింగులు ఉమామహేశ్వరుల ప్రభావాన్ని పొగడుకొనుచు అతి దూరమున ఉన్న వటవృక్ష సమీపమును చేరుకొనిరి. ఇంతలో తెల్లవారెను. కళింగవర్మ మృతదేహాన్ని దహింప ఉద్యమించి శ్మశానమునకు వచ్చెను. తన పుత్రుడు బ్రతికి ఇండుట చూచి మిక్కిలి ఆశ్చర్యపడుచు ఆనంద డోలికలలో తేలియాడెను. జరిగినదంతయు తెలుసుకొని విస్మితుడయ్యెను. మృతుడై జీవించిన వానికి శాంత్యకర్మ ఎట్లు చేయవలెనని పండితులను అడిగెను. అమంగళమైనచో శాంతి చేయవలనే కాని
సర్వమంగళాకృతమైన శుభకర్మకు శాంతి లేదని తెలిపిరి. కల్పోక్తముగా వారికి వివాహము జరిపి స్ముషాపుత్రులతో కార్తీకవర్మ స్వభావంను చేరుకొని భక్తి శ్రద్ధలతో జీవితాంతము శివారాధన చేయుచు ఇహలోకమున సర్వసుఖములు పొంది చివరకు సద్గతి నందుకొనెను. ఇతి జ్యోతిర్భీమేశ్వర వ్రతకథ సమాప్తము. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు.